మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేతికి కట్టమ్మా అని పూజారి చెబితే ఎలా కడుతుందో చూడండి ఈ పెళ్లి కూతురు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పెళ్లి కూతురు ఇలా దండ వేసేసరికి ఈ పెళ్లి కొడుకు నేనేమైనా తక్కువ తిన్నానా అని ఇలా వేసేశాడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మనక్క డాన్స్ వేరే లెవెల్. ఇంకా స్టేజ్ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఎంత బాగా చేస్తావు. అందరూ ఒకేలాగా వెడ్డింగ్ ఫొటోస్ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట. మన పెళ్లి జంట ఇలా వెరైటీగా ట్రై చేశారు. వెళ్ళిపోతాం. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. పెళ్లి కూతురేమో ఇలా ఎంచక్కగా ఎంజాయ్ చేస్తూ ఇలా డాన్స్ వేసేస్తోంది. కానీ ఇక పక్కనున్న పెళ్లి కొడుకు చూడండి ఎలా ఉన్నాడో. నాకు సిగ్గు వస్తుంది. వెడ్డింగ్ ఫొటోస్ కోసం ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ ఇలా ఆవు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ పెళ్లి జంట. ఇలా మొత్తానికైతే ఫొటోస్ దిగారు. నీ స్టైల్ నాకు నచ్చింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఇలా బలవంతంగా డాన్స్ చేపిస్తుంది. ఇక ఈ పెళ్లి కొడుకుకు పట్టలేనంత కోపం వచ్చేసి ఇలా చేసేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. తలలో పూలు పెట్టమ్మా అని పూజారిస్తే ఇలా తలపైన తలంబ్రాలు పోసినట్లుగా ఇలా తలపై వేసేశాడు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే మరి. అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు. కొనుక్కుని తాగమండి. ఏరుకొని తినేవాడి వెంట గీరుకొని తినేవాడు పడినట్టుగా స్కూల్కు కాలేజ్లో చదవవలసిన వాళ్ళు ఇలా పెళ్లి పీటలు ఎక్కేశారు. మనక్క చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. ఏదో తేడాగా ఉందే అని మొత్తానికి అలాగనే చూస్తూ ఉంది. చివరికైతే కనిపెట్టేసింది. కడుపులో కొక్కులు ఎలుకలు అన్నీ పరుగో పరుగో అని పరిగెత్తుతూ ఉంటే ఇలా స్టైల్గా తినడం మన వల్ల కాదండోయ్ బాబోయ్. అందుకే ఇలా అన్నమాట.
ఇంతవరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారు అంటే అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్లో అప్పుడప్పుడు వింటూ ఉంటారు కదా, పెళ్లి బట్టలతో ఎగ్జామ్ రాస్తున్న పెళ్లి కూతురు సేమ్ టు సేమ్ అచ్చం అలాగేనండోయ్. ఇలా పెళ్లి బట్టలతో ఈ అమ్మాయి ఇలా ఎగ్జామ్ రాస్తుంది. ఏంటి పెళ్లి కూతురుకు టెంకాయల పోటీ ఏమైనా పెట్టారు అని అనుకుంటున్నారా ఏంటి? కాదండే బాబోయ్, ఇలా ఈమె టెంకాయను ఈమెనే ఇలా ఒలుచుకుంటుంది. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? వీళ్ళ పిచ్చి ఆనందం. వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఇన్ని తిప్పలు, ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అని అంటారేమో. ఇలాంటి ఫోటోషూట్ వల్ల చాలా దారుణాలే జరిగాయి. అవి గుర్తు పెట్టుకొని ఇలాంటి చోట ఫొటోస్ తీసుకోవడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం, అంతే. పూజారి సార్ వారికి కోపం తెప్పించినట్లుగా ఉన్నారు, అందుకే ఇలా చితకబాదుతున్నాడు. పెళ్లి జంటకు వెల్కమ్ చెప్పడానికి ఇలా ఇన్ని తిప్పలు పడుతున్నారు వీళ్ళు. ఎలా ఉంటుందా మన ఎలకము? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సెంతకాయలు రాలి. పెళ్లి అప్పగింతలలో అందరూ ఎమోషనల్ అయ్యి ఇలా ఏడుస్తూ ఉంటే, కానీ వెనుకనున్న ఈ మనిషి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మన పెళ్లి కూతురు స్టేజ్ పైన ఇలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. కొంచెం ఫొటోస్కు ఫోజ్ పెట్టమ్మా అని పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఇలా తిప్పాడు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ అంకుల్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం స్టిల్ను ఎలా చెబుతున్నాడో చూడండి. కర్మరా బాబు. కళ్యాణ మండపంపై ఉన్న విషయం మర్చిపోయినట్లుగా ఉంది ఈ పెళ్లి కూతురు. హీరో గారికి ఆవలింతలు వస్తున్నాయి. ఎగ్జామ్స్ అయిపోయినట్లుగా ఉన్నాయి. ఇలా హాలిడేస్లలో సెలవులను ఎంజాయ్ చేయకోకుండా ఇలా పెళ్లి తంతు కానిస్తున్నారు. పెళ్లి అప్పగింతలలో అందరూ ఒకేలాగా ఎమోషనల్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట, అప్పగింతలలో కన్నీళ్లను ఇలా రాణించుకుంటున్నారు వీళ్ళు. వన్ మినిట్ ఆగమన్నాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.